గోరా వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. స్కిల్స్ శిక్షకులకు ఏపీ ఎస్ఎస్డిసి ఆహ్వానం. వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్. రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం. ఈడీ విచారణకు కేజ్రీవాల్ గైర్హాజర్. హమాస్ మిలిటెంట్లపై కొనసాగుతున్న దాడులు. తెలంగాణ సరిహద్దు జిల్లాలలో చెక్ పోస్టులు. పోస్టు ద్వారా 2000 నోట్ల మార్పిడి. ప్రపంచ కప్ లో భారత్ జైత్రయాత్ర. శ్రీలంకపై ఘన విజయం. చలికాలంలో చర్మ సంరక్షణ. ఈరోజు వార్తలను చూద్దాం. స్కిల్స్ శిక్షకులకు ఏపీ ఎస్ఎస్డిసి ఆహ్వానం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన 192 స్కిల్ హబ్స్, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన మరో 26 స్కిల్ కాలేజీలు, ఒక స్కిల్ యూనివర్సిటీలో వివిధ కోర్సుల్లో శిక్షణ ఇవ్వడానికి ఔత్సాహికుల నుంచి ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రతి జాబ్ రోల్కు ఒక సర్టిఫైడ్ ట్రైనర్ చొప్పున మొత్తం 2000 మంది శిక్షకులు అవసరమవుతారని ఏపీ ఎస్ఎస్డిసి అంచనా వేసింది. అర్హత కలిగిన అభ్యర్థులకు నైపుణ్య శిక్షణ తరగతులపై ట్రైనింగ్ ఇచ్చి శిక్షకులుగా ఎంపిక చేస్తామని, ఇందుకు సంబంధించిన నిర్వహణ విధి విధానాలను రూపొందించినట్లుగా ఏపీ ఎస్ఎస్డిసి ఎండి సిఇఓ వినోద్ కుమార్ గురువారం తెలియజేశారు. ఆసక్తి గల వారికి కేంద్ర నైపుణ్య శిక్షణ ఎస్ఎస్క్యూఎఫ్ ప్రమాణాల ప్రకారం నైపుణ్య శిక్షణ ఇచ్చే విధంగా ఉచితంగా ట్రైనింగ్ ఇస్తామని వివరించారు. మొత్తం 20 రంగాలకు చెందిన 44 జాబ్ రోల్స్ లో శిక్షకులను నియమించనున్నట్లుగా వివరించారు. రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం. ఈశాన్య రుతుపవనాల సీజన్ ప్రారంభమై దాదాపు 10 రోజులు అవుతోంది. ఈ సీజన్లో రాష్ట్రంలో వానలు సమృద్ధిగా కురవవలసి ఉంది. కానీ వాటి జాడ కనిపించకుండా పోతోంది. ఇప్పటికే నైరుతి రుతుపవనాల సీజన్ కూడా రాష్ట్రంపై మిశ్రమ ప్రభావాన్ని చూపింది. కొన్ని ప్రాంతాలలో సంతృప్తికరంగా, మరికొన్ని ప్రాంతాలలో తక్కువగా వర్షాలు కురిశాయి. దీంతో ఈ సీజన్లో 521.6 మిల్లీమీటర్లకు గాను 454.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కురవలసిన దానికంటే 13% తక్కువ కురిసిందన్నమాట. సెప్టెంబర్లోనూ 16% తక్కువగా సాధారణ వర్షపాతం నమోదయ్యింది. ఇక ఈశాన్య రుతుపవనాల ప్రభావం ఎక్కువగా ఉండే అక్టోబర్లో వర్షాలు మరింతగా ముఖం చాటేశాయి. ఈ నెలలో ఏకంగా 90% భారీ లోటు నమోదయ్యింది. అక్టోబర్ 1 నుంచి 31 వరకు నమోదైన వర్షపాతాన్ని పరిశీలిస్తే 99% లోటుతో కర్నూలు జిల్లా అట్టడుగున నిలిచింది. ఆ జిల్లాలో అక్టోబర్లో ఈశాన్య రుతుపవనాల ఆగమనం వేళ బంగాళాఖాతంలో ఏర్పడిన హమూన్ తుఫాన్ వాటి చురుకుదనానికి బ్రేక్ వేసింది. గాలిలో తేమను ఆ తుఫాను బంగ్లాదేశ్ వైపు లాక్కుని వెళ్ళిపోయింది. దీంతో ఈశాన్య రుతుపవనాలు బలహీనంగా మారాయి. అప్పటి నుంచి అవి చురుకుదనాన్ని సంతరించుకోలేక వర్షాలు కురవడం లేదు. అయితే తాజాగా గురువారం నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనంతో కలిసి శ్రీలంక పరిసరాల్లో కొనసాగుతోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ పైకి ఈశాన్య తూర్పు గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఈ నెల 6వ తేదీ వరకు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్. దేశంలోని వైద్యులందరికీ విశిష్ట గుర్తింపు సంఖ్యను జారీ చేయడానికి నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసి చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా జాతీయ వైద్య రిజిస్టర్ను రూపొందిస్తోంది. వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్ తరహాలో 2024 ఆఖరుకు దేశంలోని రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ను అందరినీ ఎన్ఎంఆర్ గొడుగు కిందకు తెచ్చేలా కసరత్తు చేస్తోంది. చాలా రోజులుగా ఈ విధానం అమలు చేయాలనే ప్రతిపాదన ఉంది. అయితే ఎన్ఎంఆర్ పైలట్ ప్రాజెక్టును 6 నెలల్లో చేపడతామని ఎన్ఎంసి బోర్డు సభ్యుడు డాక్టర్ యోగేంద్ర మాలిక్ ఇటీవల ప్రకటించారు.
దీంతో ఇండియన్ మెడికల్ రిజిస్టర్ స్థానంలో ఎన్ఎంఆర్ అమల్లోకి రానుంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశంలో 13 లక్షల మందికి పైగా డాక్టర్లు వైద్య మండలిలో నమోదు చేసుకున్నారు. ఎన్ఎంఆర్ అమల్లోకి వస్తే కేంద్రీకృత డేటాబేస్ అందుబాటులోకి వస్తుంది. ఇప్పటి వరకు నమోదు చేసుకున్న 13 లక్షల మంది వైద్యుల్లో ప్రస్తుతం ఎంతమంది క్రియాశీలకంగా సేవలు అందిస్తున్నారన్న దానిపై ఒక అవగాహన వస్తుంది. అలాగే నమోదులో ఉన్న డూప్లికేషన్స్, నకిలీలకు చెక్ పడనుంది. ఈడీ విచారణకు కేజ్రీవాల్ గైర్హాజరు. ఢిల్లీలో నూతన మద్యం విధానంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై వివరాలు రాబట్టేందుకు ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తమ కార్యాలయానికి పిలవగా గురువారం ఆయన గైర్హాజరయ్యారు. దీంతో ఆయనకు మరో తేదీతో సమన్లు జారీ చేసే అవకాశం ఉంది. విచారణకు పిలిచి కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేస్తుందన్న ఆప్ ఆరోపణల నడుమ గురువారం ఢిల్లీలోని ఈడీ ఆఫీసు ఎదుట పెద్ద సంఖ్యలో ఆప్ కార్యకర్తలు గుమిగూడారు. ఉద్రిక్త పరిస్థితుల నివారణ కోసం ముందస్తుగా కేంద్రం పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను ఈడీ ఆఫీస్, బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద మోహరించింది. ఈ కేసును వచ్చే 6 నుండి 8 నెలల్లోగా తేల్చేయాలని సుప్రీంకోర్టు ప్రాసిక్యూషన్ వారికి సూచించిన నేపథ్యంలో ఈడీ ఈ కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేసే అవకాశం ఉంది. ఈడీ ఆఫీస్కు గైర్హాజరైన సందర్భంగా దర్యాప్తు సంస్థకు కేజ్రీవాల్ ఒక లేఖ రాశారు. నాకు పంపిన ఈ సమన్లు పూర్తిగా చట్టవిరుద్ధం, కక్షపూరితం, రాజకీయ ప్రేరేపితం. బీజేపీ చేస్తున్న తీవ్ర ఒత్తిళ్లతో ఈడీ నోటీసులు పంపించింది. వీటిని ఉపసంహరించుకోండి. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నన్ను అడ్డుకునేందుకు ఇప్పుడు సమన్లు పంపారు. ఈ కేసుతో నాకు ఎటువంటి సంబంధం ఉందని సమన్లు పంపారని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. పోస్టు ద్వారా 2000 నోట్ల మార్పిడి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయాలకు దూరంగా ఉండే ప్రజలు తమ వద్ద ఉన్న 2000 నోట్లు మార్చుకోవడానికి సులభతరమైన విధానం అమలవుతోంది. పోస్టు ద్వారా ఈ మేరకు ప్రజలు సేవలు పొందవచ్చునని ఇప్పటికే ప్రకటించిన ఆర్బీఐ ఇందుకు వీలైన ప్రక్రియపై ప్రచారాన్ని చేపట్టింది. ఇన్సూర్డ్ పోస్ట్ లేదా టీఎల్ఆర్ కవర్ను వినియోగించుకొని సురక్షితమైన మార్గంలో 2000 నోట్లు మార్చుకోవచ్చునని అధికారులు వెల్లడించారు. ఈ విధానంలో పెద్ద నోట్ల మార్పిడికి సంబంధించిన డబ్బు సంబంధిత వినియోగదారు బ్యాంక్ ఖాతాల్లో జమవుతుంది. కస్టమర్లు 2000 నోట్ల మార్పునకు సంబంధించిన డబ్బు తమ ఖాతాలో అత్యంత సురక్షితమైన పద్ధతిలో ప్రత్యక్షంగా క్రెడిట్ కావడానికి వీలుగా ఇన్సూర్డ్ పోస్ట్ను వినియోగించుకోవాలని ప్రోత్సహిస్తున్నారు. హమాస్ మిలిటెంట్లపై కొనసాగుతున్న దాడులు. గాజాలో హమాస్ మిలిటెంట్ గ్రూప్పై ఇజ్రాయెల్ సైన్యం దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఇజ్రాయెల్ పదాతి దళాలు మరింత ముందుకు చొచ్చుకు వెళ్తున్నాయి. మిలిటెంట్ల కోసం వీధుల్లో ముమ్మరంగా గాలిస్తున్నాయి. హమాస్ మిలిటెంట్లకు గట్టి పట్టున్న గాజా సిటీ దిశగా సైన్యం కదులుతోంది. గాజా భూభాగంలో వైమానిక దాడులు సైతం యథావిధిగా సాగుతున్నాయి. గురువారం రాత్రి సెంట్రల్ గాజాలో బురీ శరణార్థి శిబిరంలోని ఓ భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేయడంతో 15 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో జనం శిథిలాల కింద చిక్కుకున్నారు. గాజాలో తమ సైన్యంపై హమాస్ మిలిటెంట్లు యాంటీ ట్యాంక్ మిసైళ్లు, గ్రెనేడ్లు ప్రయోగించారని ఇజ్రాయెల్ వెల్లడించింది. మరోవైపు గాజాపై ఇజ్రాయెల్ దాడులను ఆపడానికి దౌత్యపరమైన ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ విషయంలో అమెరికాతో పాటు అరబ్ దేశాలు కూడా తమ చొరవ చూపుతున్నట్లుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్తో పాటు హమాస్లోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లుగా సమాచారం. యుద్ధానికి కనీసం విరామమైనా ఇవ్వాలని ఇరుపక్షాలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సూచించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, సాధారణ ప్రజల ప్రాణాలను హరించడం తగదని ఆయన పరోక్షంగా తేల్చి చెప్పారు. కాగా ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో మృతుల సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో ఇప్పటి వరకు 9,061 మంది పాలస్తీనియన్లు మరణించారని, 32,000 మందికి పైగా గాయపడ్డారని గాజా ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి
డాక్టర్ అష్రఫ్ అల్ ఖుద్రా గురువారం వెల్లడించారు. మృతుల్లో 3,760 మంది 18 ఏళ్లలోపు వారేనని చెప్పారు. ఇవన్నీ అధికారిక గణాంకాలే. వాస్తవానికి ఇంకా ఎంతమంది చనిపోయారో అధికారులు చెప్పలేకపోతున్నారు. గాజాలో వందలాది మంది శిథిలాల కింద చిక్కుకుని ఉన్నారు. వారంతా మరణించి ఉండవచ్చునని తెలుస్తోంది. అయితే విదేశీ పాస్పోర్ట్లు కలిగి ఉన్నవారు గాజా నుంచి ఈజిప్టుకు వెళ్లిపోతున్నారు. బుధవారం 335 మంది వెళ్లగా గురువారం మరో 100 మంది రఫా సరిహద్దు గుండా ఈజిప్టులో అడుగుపెట్టారు. గాజాలో ప్రస్తుతం దాదాపు 400 మంది అమెరికన్లు ఉన్నారు. వారందరినీ క్షేమంగా స్వదేశానికి చేర్చడానికి అమెరికా ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తోంది. తెలంగాణ సరిహద్దు జిల్లాలలో చెక్ పోస్టులు. ఈ నెలలో ఎన్నికలు జరగనున్న తెలంగాణ రాష్ట్ర అధికారులతో సమన్వయంతో ఉన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి చెప్పారు. ఈ నెలలో జరగనున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అంతర్రాష్ట్ర సరిహద్దు అంశాలపై గురువారం ఢిల్లీ నుంచి ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఇతర కమిషనర్లతో కలిసి ఆయా రాష్ట్రాలు, సరిహద్దు రాష్ట్రాల సిఎస్, డీజీపీ, సిఈఓ ఇతర అధికారులతో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిఎస్ మాట్లాడుతూ మద్యం, డబ్బు అక్రమ రవాణాను నియంత్రించేందుకు తెలంగాణతో సరిహద్దు గల జిల్లాలలో చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నట్లుగా తెలిపారు. ఆ రాష్ట్ర అధికారులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం రాష్ట్రాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ రాష్ట్రాల సరిహద్దు రాష్ట్రాలు కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలని సూచించారు. ప్రపంచ కప్లో భారత్ జైత్రయాత్ర, శ్రీలంకపై ఘన విజయం. భారత జట్టు ప్రపంచ కప్ ఆడుతుంటే ఉండే అంచనాలే వేరు. అందులోనూ ఈసారి ఆడుతుంది సొంత గడ్డపై. అలాంటప్పుడు ఆశలు, అంచనాలు కొంచెం ఎక్కువగానే ఉంటాయి. కానీ ఆ అంచనాలను అందుకునే సత్తా నిజంగా టీమిండియాకు ఉందా అంటే ఏమూలో చిన్న సందేహం. మన జట్టులోని కొన్ని బలహీనతలు, ప్రత్యర్థి జట్ల బలం, ఐసీసీ టోర్నీల్లో చాలా ఏళ్లుగా మన ప్రదర్శన, ఇవన్నీ చూసి అభిమానులు తమ అంచనాలు కొంచెం తగ్గించుకొని ప్రపంచ కప్ చూడటం మొదలుపెట్టి ఉంటే ఆశ్చర్యం లేదు. కానీ టోర్నీలో మన జట్టు ఆట అలా ఇలా లేదు. బ్యాటర్లు తగ్గేదే లేదంటున్నారు, బౌలర్లు ఆగనంటున్నారు. ఎదురొచ్చిన ఏ ప్రత్యర్థి నిలవటం లేదు. కొన్ని జట్లు పోటీ ఇచ్చినా అంతిమ విజయం మనదే. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ విసిరిన సవాళ్లను కాచుకుని ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్లను అలవోకగా ఓడించిన రోహిత్ సేనకు శ్రీలంక పోటీ ఇవ్వలేదని తెలుసు. కానీ ఆ జట్టు 302 పరుగుల తేడాతో చిత్తైపోవడం మాత్రం అనూహ్యం. బ్యాటింగ్కు అనుకూలిస్తున్న వాంకడే పిచ్పై భారత్ 357 పరుగులు చేస్తే అందులో 6వ వంతు స్కోరు కూడా చేయలేక మన పేసర్ల ధాటికి 55 పరుగులకే కుప్పకూలిపోవడం ఆశ్చర్యం. ఘోర పరాభవంతో లంక నిష్క్రమణ దాదాపుగా ఖాయం కాగా 7వ విజయంతో సగర్వంగా సెమీస్లోకి అడుగుపెట్టింది భారత్. గురువారం శ్రీలంకను భారత్ ఏకంగా 302 పరుగుల తేడాతో చిత్తు చేసింది. శుభ్మన్ గిల్ 92 బంతుల్లో, విరాట్ కోహ్లీ 88, 94 బంతుల్లో, శ్రేయస్ అయ్యర్ 82, 56 బంతుల్లో అదరగొట్టడంతో మొదట భారత్ 8 వికెట్లకు 357 పరుగుల భారీ స్కోర్ సాధించింది. లంక బౌలర్లలో మధుశంక సత్తా చాటాడు. అనంతరం భారత పేస్ త్రయం షమి 5 వికెట్లు, సిరాజ్ 3, బూమ్రా 1 వికెట్లతో అసాధారణ ప్రదర్శన చేయడంతో లంక 19.4 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూలింది. 7 మ్యాచ్ల్లో 5వ ఓటమి చవిచూసిన లంక సెమీస్ రేస్కు దాదాపు దూరమయ్యింది. భారత్ ఆదివారం తన తర్వాతి మ్యాచ్లో దక్షిణాఫ్రికాను ఢీకొంటుంది. చలికాలంలో చర్మ సంరక్షణ.
చలికాలం చక్కగా చల్లగా హాయిగా ఉన్నప్పటికీ చర్మాన్ని మాత్రం పిలుసుబారిస్తుంది. దీనికై మంచి చర్మ సంరక్షణతో చలికాలంలో వచ్చే సమస్యలను అధిగమించవచ్చు. అదెలా అంటే, రాత్రి పడుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడిగి ఆరిన తరువాత బాదం నూనె లేదా ఆలివ్ నూనె రాసుకోవాలి. గోరువెచ్చని నీటిని దోసిట్లోకి తీసుకుని ముఖాన్ని నీటిలో మునిగేటట్లు ఉంచాలి. ఇది హాట్ థెరపీ. రోజుకొకసారి ఉదయం స్నానం చేయడానికి ముందు లేదా రాత్రి పడుకునే ముందు కానీ ఇలా చేస్తే చాలా మంచిది. ఒక కోడిగుడ్డు సొనలో టీ స్పూన్ కమలారసం, టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, 4-5 చుక్కల పన్నీరు, అంతే మోతాదులో నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల తరువాత కడిగివేయాలి. ఇది పొడి చర్మానికి వేయవలసిన ప్యాక్. బాగా మగ్గిన అరటిపండును మెత్తగా చిదిమి ముఖానికి మెడకు పట్టించి 15 నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని కడిగివేయాలి. ఇది పొడి చర్మానికి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. మెడ నలుపును కూడా తొలగిస్తుంది. పొడి చర్మాన్ని మృదువుగా మార్చడంలో గ్రేప్ సీడ్ ఆయిల్ బాగా పనిచేస్తుంది. ఈ ఆయిల్ను ఒంటికి రాసి మర్దన చేసుకోవాలి. ఫేస్ ప్యాక్లకు బదులుగా స్వచ్ఛమైన ఆముదం ఒంటికి రాసి మర్దన చేసుకున్నా మంచిదే. ఆముదం వల్ల చర్మం మృదువుగా మారడంతో పాటు అనేక చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. జేఈఈ మెయిన్ నోటిఫికేషన్ విడుదల. మొదలైన దరఖాస్తుల ప్రక్రియ. ఈ నెలాఖరు వరకు ఛాన్స్. పరీక్షకు 3 రోజుల ముందు హాల్ టికెట్లు. మెయిన్స్కు భారీగా తగ్గిన సిలబస్. ఈసారి కాస్త తేలికగానే పేపర్ కూర్పు. జాతీయ ఉపకార వేతనాలకు ప్రత్యేక పోర్టల్. కళాశాలలు, యూనివర్సిటీల విద్యార్థులకు అందించే సెంట్రల్ సెక్టార్ స్కీమ్ స్కాలర్షిప్లకు దరఖాస్తు కోసం ప్రత్యేక పోర్టల్ అందుబాటులోకి వచ్చింది. 2023-24 విద్యా సంవత్సరానికి స్కాలర్షిప్ కోసం డిసెంబర్ 31 లోపు దరఖాస్తు చేసుకోవాలి. దాతృత్వంలో శివనాడార్ టాప్. 2042 కోట్ల విరాళం. ఎడిల్ గివ్ హరూన్ ఇండియా లిస్టులో అగ్రస్థానం. ఇండోనేషియాలో భూకంపం. ఇండోనేషియాలో గురువారం ఉదయం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదయ్యింది. దీని తీవ్రతతో కుపంగ్ నగరంలోని ఇళ్లు, ఇతర భవనాలు స్వల్పంగా దెబ్బతిన్నట్లుగా ప్రభుత్వం తెలియజేసింది. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఘాటెక్కిన ఉల్లి ధర. ఉల్లిపాయ ధరలు వినియోగదారులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. వర్షాభావ పరిస్థితుల్లో పంటలు సరిగా పండక అవసరాలకు తగ్గ సరుకు రాకపోవడంతో ఉల్లి ధరలు బాగా పెరిగాయి. బుధవారం కిలో 60 రూపాయలు ఉండగా గురువారం 58 రూపాయలకు తగ్గింది. కేఎల్యు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష పోస్టర్ విడుదల. డిసెంబర్ 15 నుండి 18 వరకు మొదటి విడత ఆన్లైన్ పరీక్ష. కర్ణాటకలోని దోమల్లో జికా వైరస్. ఏపీ సరిహద్దు జిల్లాలలో బయటపడ్డ ఉనికి. ఆయా ప్రాంతాలలో ఆరోగ్య పరీక్షలు చేపట్టేందుకు 53 బృందాలను నియమించినట్లుగా మంత్రి దినేష్ గుండూరావు తెలియజేశారు. అథ్లెటిక్స్ లో ఏపీ జోరు. గోవాలో జరుగుతున్న 37వ జాతీయ క్రీడల్లో ఇప్పటికే 2 స్వర్ణాలు గెలిచిన స్టార్ అథ్లెట్ జ్యోతి ఎర్రాజీ గురువారం మహిళల 200 మీటర్ల పరుగును 23.93 సెకన్లలో ముగించి కాంస్య పథకాన్ని గెలుచుకుంది. మరో అథ్లెట్ సోమియా మురుగన్ హెప్టాథ్లాన్లో 5127 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి పసిడి పథకాన్ని సొంతం చేసుకుంది. జావెలిన్ త్రోలో కె రష్మి శెట్టి కాంస్య పథకాన్ని సాధించింది. తెలంగాణ యువ స్విమ్మర్ వృతి అగర్వాల్ రజతాన్ని సొంతం చేసుకుంది. ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్ సెమీఫైనల్కు పంజాబ్, ఢిల్లీ, బరోడా, అసోం. ప్రపంచ కప్లో నేడు ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ నెదర్లాండ్స్. లక్నో వేదికగా మధ్యాహ్నం 2 గంటల నుండి. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ కు చేరువలో ఉన్న
డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.